హుజరాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ గారు ఉన్నారు. వారికి అటు లెఫ్ట్లో దీపక్ గారు, అదేవిధంగా అశోక్ గారు, సాయి ప్రసాద్ గారు, యువమోర్చ, అదేవిధంగా రఘు గారు ఉన్నారు. ఇప్పుడు ఈ సమావేశాన్ని తీసుకోవాల్సిందిగా కిషన్ రెడ్డి గారు ఏమైంది బంద్ అవుతుంది అది మైకా ఈ రెండు ఆపేయమండి మైక్ చూసుకోవాలి కదా ఇది చెప్తే అర్థం చేసుకోలేదు ఏం చూస్తారు మీరైనా అప్పటి నుంచి చెప్పొచ్చు కదా. నమస్కారం. మంచిగా లోపల పెట్టుకుంటుంటే బాగుంటుంది. మిత్రులందరికీ నమస్కారం. మిత్రులందరికీ నమస్కారం. దేశంలో నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడము చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఈ యొక్క పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో మంచి ఫలితాలు సాధించడము ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా అందరూ సంతోషాన్ని సంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ యొక్క ఎన్నికల్లో నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని, భారతీయ జనతా పార్టీని తెలంగాణ ప్రజలు విశ్వసించి మరి ఈరోజు ఆశీర్వదించడం జరిగింది. అందుకే ఈ ఎన్నికల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా అద్భుతమైనటువంటి ఓటింగ్ పర్సంటేజీ, సీట్లను కూడా భారతీయ జనతా పార్టీ పొందడం జరిగింది. బీజేపీ చరిత్రలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సంయుక్తంగా ఉన్నప్పుడు కానీ ఇప్పుడు కానీ ఏ రోజు కూడా ఏ ఎన్నికల్లో కూడా ఇంత పెద్ద ఎత్తున స్వతంత్రంగా పోటీ చేసి మేము సీట్లు గెలవలేదు. మొన్నటి శాసనసభ ఎన్నికల్లో తెలంగాణలో 8 అసెంబ్లీ స్థానాలు గెలిస్తే ఈ ఎన్నికల్లో 8 పార్లమెంట్ స్థానాలు గెలవడము భారతీయ జనతా పార్టీ పట్ల, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పట్ల తెలంగాణ ప్రజల్లో ఉన్నటువంటి ఆదరణకు అద్దం పడతా ఉంది. ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ పైన విశ్వాసం ఉంచి బీజేపీని
అత్యధికమైనటువంటి స్థానాలలో గెలిపించడం జరిగింది. గత 6 నెలల క్రితము జరిగినటువంటి తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో దాదాపు 14% ఓట్లతో 8 చోట్ల గెలిపించుకున్నటువంటి తెలంగాణ ప్రజలు సరిగ్గా ఈ 5 నెలల తర్వాత ఇప్పుడు జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో 35% పైగా ఓట్లతో 8 పార్లమెంట్ సీట్లలో బీజేపీని ఆదరించి ఆశీర్వదించడం జరిగింది. తెలంగాణలో రానున్న రోజుల్లో ఒక బలమైనటువంటి రాజకీయ ప్రత్యామ్నాయంగా భారతీయ జనతా పార్టీ ఎదగాలని ఈరోజు తెలంగాణ ప్రజలు కోరుతున్న విషయాన్ని ఎన్నికల్లో స్పష్టం చేయడం జరిగింది. ప్రజలు కాంగ్రెస్తో పోల్చి చూస్తే కాంగ్రెస్ ఓటింగ్ పర్సెంటేజీ 1% పెరిగింది. గత శాసనసభ ఎన్నికల్లో 35% ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఓటింగ్ పర్సెంటేజీ ఎన్నికల్లో 40% చేరడం జరిగింది. అదే స్థాయిలో బీజేపీ 14% ఉన్నటువంటి ఓటింగ్ పర్సెంటేజీ ఈరోజు 35% పెరగడం జరిగింది. ఎవరు అడగకముందే ముఖ్యమంత్రి గారు తెలంగాణకి ఏం ఒరగబెట్టకుండా ఆయన పాలనకు రెఫరెండం అని ఆయననే ప్రకటించుకున్నాడు. మరి కేవలం రిఫరెండం అని ప్రకటించుకొని 1% మాత్రమే ఓటింగ్ పర్సెంటేజ్ ఆయన పెంచుకున్నాడు. ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ 35.08% ఓట్లతో 76,47,424 ఓట్లు బీజేపీకి ప్రజలు ఓటేయడం జరిగింది. 5 ఏళ్లలో అత్యధికమైనటువంటి శాతము భారతీయ జనతా పార్టీకి 2019తో పోల్చి చూసినప్పుడు కూడా ఓటింగ్ పర్సెంటేజీ సీట్ల పర్సెంటేజీ పెరగడం జరిగింది. ఇదే సమయంలో 10 సంవత్సరాల పాటు తెలంగాణ సెంటిమెంటుతో అధికారంలోకి వచ్చి పరిపాలించినటువంటి భారత రాష్ట్ర సమితి ఈరోజు తెలంగాణలో ఉనికిని కోల్పోయే పరిస్థితి వచ్చింది. 17 సీట్లలో 15 సీట్లలో బీఆర్ఎస్ 2వ స్థానంలో వచ్చింది, 3వ స్థానంలో వచ్చింది. 8 సీట్లలో పైగా డిపాజిట్ కోల్పోయింది. మరి గత శాసనసభ ఎన్నికల్లో ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీ గెలిచినటువంటి అసెంబ్లీ స్థానాలలో కూడా మరి ఓటింగ్ పర్సెంటేజీ కాంగ్రెస్కి తగ్గింది. కాంగ్రెస్కి వేసినటువంటి ఓట్లు గత శాసనసభ ఎన్నికల్లో మరి ఈ ఎన్నికల్లో అనేక స్థానాల్లో భారతీయ జనతా పార్టీకి అసెంబ్లీలలో తీసినట్లయితే బీజేపీకి బలం పెరిగింది. కాంగ్రెస్ను మరొక దిక్కు బీఆర్ఎస్ను కాదని భారతీయ జనతా పార్టీ పట్ల విశ్వాసం చూపడము, భారతీయ జనతా పార్టీని ఆదరించడము, భారతీయ జనతా పార్టీకి అండగా నిలబడము ఈరోజు తెలంగాణలో ప్రారంభమైందని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఎన్నికలు భారతీయ జనతా పార్టీ బలపడడానికి తెలంగాణలో ఒక ఆరంభం మాత్రమే. ఈరోజు తెలంగాణలో భవిష్యత్తు భారతీయ జనతా పార్టీదే అనేటువంటి విశ్వాసం ఈరోజు అన్ని వర్గాల ప్రజల్లో
విద్యావంతులు, మేధావులు, కవులు, కళాకారులు కూడా వ్యక్తం చేస్తా ఉన్నారు. వారి అంచనాలకు అనుగుణంగానే గత 10 సంవత్సరాలలో నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో సుమారు 10 లక్షల కోట్ల రూపాయల అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు కానీ, సంక్షేమ కార్యక్రమాలు కానీ తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం ఖర్చు చేయడం జరిగింది. ఆ రకంగా తెలంగాణలో మరి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము చేపట్టినటువంటి అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఈరోజు దానికి సంబంధించినటువంటి ఫలితం స్పష్టంగా కనిపిస్తా ఉంది. మేము 8 సీట్లలో గెలిచాము. మరొక 6-7 సీట్లలో సెకండ్ ప్లేస్లో వచ్చాము. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారి జిల్లా, ముఖ్యమంత్రి గారి అసెంబ్లీ కొడంగల్ ఉన్నటువంటి పార్లమెంట్ కాన్స్టిట్యున్సీని కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ గెలుచుకోవడం జరిగింది. ముఖ్యమంత్రి గారు ఆ జిల్లాలో అనేక రకాల బెదిరింపులు, మా అభ్యర్థి డీకే అరుణ గారి పైన వ్యక్తిగతమైనటువంటి మరి అన్పార్లమెంటరీ లాంగ్వేజ్తో ఆమెను విమర్శించడము, అనేక రకాల కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టడము, అధికార దుర్వినియోగానికి పాల్పడము, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను బెదిరించడము, ఇవన్నీ చేసినప్పటికీ కూడా మరి ఆయన సొంత జిల్లా, ఆయన సొంత అసెంబ్లీ ఉన్నటువంటి పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో కాంగ్రెస్ పార్టీని ఓడించి ప్రజలు భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టడం జరిగింది. అదేవిధంగా ముఖ్యమంత్రి గారి సొంత పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ ఏదైతే గతంలో మల్కాజ్గిరి నుంచి గెలిచారో ఆ మల్కాజ్గిరిలో కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ సుమారు 4 లక్షల ఓట్ల మెజార్టీతో బీజేపీ జెండా పాతడం జరిగింది. అక్కడ కూడా ముఖ్యమంత్రి గారి సొంత పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ, సొంత జిల్లా కావచ్చు, కానీ సొంత గతంలో ఆయన ప్రాతినిధ్యం వహించినటువంటి, గత పార్లమెంట్ ఎన్నికల్లో ప్రాతినిధ్యం వహించినటువంటి మల్కాజ్గిరిలో కూడా ఈరోజు బీజేపీ గెలవడం జరిగింది. మీకు అందరికీ తెలుసు, మాజీ ముఖ్యమంత్రి గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి గజ్వేల్ కానీ, మాజీ ముఖ్యమంత్రి గారి రాజకీయ ఆరంగేట్రానికి కీలక పాత్ర పోషించినటువంటి సిద్దిపేట కానీ, బీఆర్ఎస్ కంచుకోటగా ఉన్నటువంటి మెదక్ పార్లమెంట్లో కూడా ఈరోజు 100ల కోట్ల రూపాయలు బీఆర్ఎస్ పార్టీ ఖర్చు పెట్టినప్పటికీ కూడా మరి అక్కడ కూడా ఈరోజు బీజేపీ విజయం సాధించడము తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో భవిష్యత్ ఏ రకంగా ఉండబోతుందో సంకేతం ఇవ్వడం జరిగింది. మీకు అందరికీ తెలుసు, గత శాసనసభ ఎన్నికల్లో కూడా కామారెడ్డిలో సిట్టింగ్ సీఎంను, అవుట్ గోయింగ్ సీఎంను, లేకపోతే సిట్టింగ్ సీఎంను, ఇన్కమింగ్ సీఎంను కూడా ఓడించిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. అదేదో ఆ ఒక్క సీటు గెలిచారు మీరు, అసలు మీకు ఎక్కడ బలం ఉంది అనేటువంటి విమర్శించినటువంటి వాళ్లకు ఈరోజు కామారెడ్డి ఉన్నటువంటి ఉమ్మడి జిల్లా మెదక్ జిల్లాలో కూడా, నిజామాబాద్ జిల్లాలో కూడా భారతీయ జనతా పార్టీ విజయం సాధించడం జరిగింది. నిజామాబాద్లో మీ అభ్యర్థికి ఏముంది, మరి పసుబోర్డు తేలేదని అనేక రకాల తప్పు ప్రచారం తెచ్చినప్పటికీ మరి ఈరోజు నిజామాబాద్ జిల్లాలో కూడా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అరవింద్ గారు రెండోసారి మంచి మెజార్టీతో విజయకేతనం ఎగరవేశారు. మీకు అందరికీ తెలుసు, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో పూర్తిగా తొండి ఆట ఆడింది. కాంగ్రెస్ పార్టీ పూర్తిగా అబద్ధపు ప్రచారం చేసింది, విష ప్రచారం చేసింది, తప్పుడు ప్రకటనలు చేసింది.
బీజేపీ గెలిస్తే రాజ్యాంగాన్ని మారుస్తారని, బీజేపీ గెలిస్తే బడుగు బలైన వర్గాల రిజర్వేషన్స్ తీసేస్తారని మరి అనేక రకాలుగా ప్రచారం చేయడమే కాకుండా దేశ హోంమంత్రి అయినటువంటి శ్రీ అమిత్ షా గారి ఉపన్యాసాన్ని కూడా మార్పింగ్ చేసి కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ అకౌంట్లో పోస్ట్ చేశారంటే ఈ యొక్క ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎంత దిగజారుడు ప్రచారం చేసిందో అర్థం చేసుకోవచ్చని మనం చేస్తా ఉన్నాం. ఈ యొక్క ఎన్నికలు మాకు రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీ మరింతగా కష్టపడి పనిచేయాలని తెలంగాణ ప్రజలు మాకు ఆదేశించినట్టు కనిపిస్తాం. కాబట్టి తప్పకుండా తెలంగాణ ప్రజలకు ఆకాంక్షలకు అనుగుణంగా భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఒక ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగడం కోసము పూర్తి స్థాయిలో మేము పనిచేస్తామని సందర్భంగా మనం చేస్తున్నాం. మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో సుమారు 47 అసెంబ్లీ సెగ్మెంట్లలో 47 అసెంబ్లీ శాసనసభ నియోజకవర్గ పరిధిలో భారతీయ జనతా పార్టీ మరి ఆధిక్యాన్ని నిలబెట్టుకున్నాము. అత్యధికమైనటువంటి ఓట్లు 47 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ గెలిచింది. మల్కాజిగిరిలో 7 అసెంబ్లీలుంటే 7 అసెంబ్లీలలో బీజేపీ లీడ్ తీసుకున్నాం. ఒక్క శాసనసభ కూడా బీజేపీకి లేదు అక్కడ. అయినప్పటికీ 7 ఈరోజు బీజేపీ గెలవడం జరిగింది. చేవెళ్లలో 7 స్థానాలలో ఒక వికారాబాద్ తప్ప 5,000, అది కూడా వికారాబాద్లో ఒక 5,000 మైనస్ ఉన్నాం. మిగతా 6 అసెంబ్లీలలో కూడా బీజేపీ విజయం సాధించడం జరిగింది. కరీంనగర్లో 7 అసెంబ్లీలు ఉంటే 6 అసెంబ్లీలలో బీజేపీ విజయం సాధించడం జరిగింది. ఆదిలాబాద్లో 7 అసెంబ్లీ స్థానాలుంటే అక్కడ కూడా 6 స్థానాలలో బీజేపీ విజయం సాధించాం, మెజార్టీ వచ్చిన ఓటు. నిజామాబాద్లో కూడా 7 అసెంబ్లీ స్థానాలలో 5 స్థానాలలో బీజేపీ మెజార్టీ విజయం సాధించింది. మహబూబ్ నగర్లో 7 స్థానాలలో ఉంటే 4 స్థానాలలో బీజేపీ విజయం సాధించింది. అదేవిధంగా మెదక్, నాగర్ కర్నూల్, వరంగల్, హైదరాబాద్, పెద్దపల్లిలో కూడా ఒక్కొక్క సీట్లలో మేము మెజార్టీ సాధించాము. సికింద్రాబాద్లో 7 స్థానాలుంటే 5 స్థానాల్లో విజయం సాధించడం జరిగింది. సికింద్రాబాద్లో వాస్తవంగా పోటీ చేసింది కాంగ్రెస్ పార్టీ కాదు, మజ్లిస్ పార్టీ. కాంగ్రెస్ గుర్తు మీద మజ్లిస్ పార్టీ పోటీ చేసింది సికింద్రాబాద్లో. పెద్ద ఎత్తున మజ్లిస్ పార్టీ బాధ్యత తీసుకొని బీజేపీని ఓడించేటువంటి ప్రయత్నం సికింద్రాబాద్లో చేసింది. ఒక్క నాంపల్లి అసెంబ్లీలోనే 62,000 మెజార్టీ ఈరోజు అక్కడ మజ్లిస్ పార్టీ కారణంగా కాంగ్రెస్కి వచ్చింది. కాబట్టి దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మనం. అంటే దేశం తెలంగాణ మొత్తంలో 47 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీ ఆధిక్యత లభించింది. అదేవిధంగా బీజేపీ 2వ స్థానంలో ఉన్నటువంటి ఈ యొక్క పార్లమెంటు ఎన్నికల్లో కూడా ఓట్ల తేడా చాలా తక్కువతో ఉన్నాం. మంచి ఓట్లను కూడా అన్ని పార్లమెంట్లో కూడా మేము పొందడం జరిగింది. ఏమైనా లోపాలుంటే వాటిని సరిదిద్దుకొని ప్రజల మాపై ఉంచినటువంటి విశ్వాసాన్ని కాపాడుకుంటూ రానున్న రోజుల్లో తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఒక అధికారంలోకి వచ్చేటువంటి ఒక శక్తిశాలి పార్టీగా మరి సమిష్టిగా అందరం కలిసికట్టుగా కృషి చేయాలని చెప్పి నిర్ణయం తీసుకుంటున్నాం. అదేవిధంగా
తెలంగాణలో ఇప్పుడు ఉన్నటువంటి నేపథ్యంలో ఒక దిక్కు బీఆర్ఎస్ పార్టీ బలహీనం కావడము, బీఆర్ఎస్ పార్టీ పట్ల ప్రజలకు విశ్వాసం లేకపోవడము, మరొక దిక్కు ఈ 6 నెలలలో కాంగ్రెస్ పార్టీ మీద విపరీతమైనటువంటి వ్యతిరేకత రావడము, ఈ పరిస్థితుల్లో తెలంగాణ ప్రజలకు ఒక రాజకీయ శూన్యత కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఆ ప్రజలే ఈరోజు భారతీయ జనతా పార్టీని ప్రత్యామ్నాయంగా ఉండాలని నిర్ణయించి ఆదరించారని మేము భావిస్తా ఉన్నాం. రాష్ట్రంలో ఏదో మార్పు వస్తుంది, కాంగ్రెస్ పార్టీ పోయి మార్పు వస్తుంది, ప్రజల పాలన వస్తుంది, ప్రజాస్వామ్య పాలన వస్తుంది, సోనియమ్మ పాలన వస్తుంది, ఇందిరమ్మ పాలన వస్తుందని ఊకదంపుడు మాటలన్నీ మాట్లాడారు రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ. కానీ ఈ 6 నెలల్లో అది ప్రజాస్వామ్య పాలన కాదు, ప్రజల పాలన కాదు, ప్రజా వ్యతిరేక పాలన, మోసపూరిత పాలన అనేటువంటి విధంగా ఇంత తక్కువ సమయంలో ఇంత వ్యతిరేకత కూడగట్టుకున్నటువంటి ప్రభుత్వం దేశంలో మొదటిసారిగా ఈరోజు తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని చూస్తాం. అనేక రకాల హామీలతో, గ్యారంటీలతో అధికారంలోకి వచ్చి ఈరోజు మరి ఏ ఒక్కటి కూడా అమలు చేయకుండా పూర్తిగా కాంగ్రెస్ పార్టీ నాయకులు షరా మామూలు అన్నట్టుగా తమ పాత అలవాట్ల పద్ధతి ప్రకారము మరి అనేక మంది దగ్గర వేల కోట్ల రూపాయలు వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ దేశంలో ఎన్నికల్లో పూర్తిగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ద్వారానే డబ్బులు మరి ఈరోజు తెలంగాణలో అక్రమంగా వసూలు చేసి పంపిస్తున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పైన వాళ్ళు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకుండా 100 రోజుల్లో పేరు చెప్పి అధికారంలోకి వచ్చి ఈరోజు అది ఒక ఆర్టీసీ ఉచిత బస్సు తప్ప ఏది కూడా ఈరోజు తెలంగాణలో అమలు జరగడం లేదు. అందుకే ఈరోజు తెలంగాణ ప్రజలు పూర్తిగా అసంతృప్తితో ఉన్నారు. ఈ ప్రభుత్వానికి ఒక దశ లేదు. ఈ ప్రభుత్వం ఏ రకంగా ఇచ్చినటువంటి హామీలు అమలు చేస్తారు, ఏ రకంగా వనరులు సమకూర్చుకుంటారనేటువంటి మరి పరిస్థితి కూడా ఈరోజు లేనటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. అందుకే భారతీయ జనతా పార్టీ తెలంగాణ ప్రజల గుండె చప్పుడై రానున్న రోజుల్లో పూర్తిగా ప్రజల పక్షాన నిలబడి మరి కాంగ్రెస్ పార్టీ అవినీతిని, కాంగ్రెస్ పార్టీ మోసాలను, విస్మరిస్తున్నటువంటి హామీలను గురించి నిలదీయాలని చెప్పి మేము రానున్న రోజుల్లో కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకుంటున్నాం. అదేవిధంగా ఏ ఒక్కటి కూడా ఈరోజు అమలు జరగనటువంటి పరిస్థితుల్లో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఉన్నది. మరొక దిక్కు ఆంధ్ర రాష్ట్రంలో కూడా నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ నేతృత్వంలో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కలిసి ఈరోజు అక్కడ బ్రహ్మాండమైనటువంటి విజయాన్ని సాధించడం పట్ల కూడా నేను పూర్తిగా హర్షం వ్యక్తం చేస్తా ఉన్నాను. మరి ఆ 3 పార్టీలు ఏవైతే ఎన్డీఏ తరఫున పోటీ చేశారో వాళ్ళని పూర్తిగా అభినందన తెలియజేస్తా ఉన్నాను ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అందుకు సహకరించినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజానీకాన్ని కూడా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు కూడా తెలియజేస్తా ఉన్నాను. దేశవ్యాప్తంగా కూడా నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో 3వసారి అధికారంలో రావడము,
హ్యాట్రిక్ ప్రైమ్ మినిస్టర్గా ఈరోజు బాధ్యతలు చేపట్టబోతున్నటువంటి పరిస్థితి ఈరోజు మనకు చాలా స్పష్టంగా ఉంది. నిన్ననే జరిగినటువంటి ఎన్డీఏ భాగస్వామ్య పార్టీల సమావేశంలో ఎన్డీఏకు నాయకుడిగా నరేంద్ర మోడీ గారిని మరి తిరిగి మూడోసారి ఎన్నుకున్న విషయాన్ని సందర్భంగా మనవేస్తా ఉన్నాను. సొంతంగా 240 సీట్లలో గెలవడము, మొత్తం భాగస్వామ్య పార్టీలతో 293 స్థానాలతో ప్రభుత్వం ఏర్పాటు చేయడము, ఇంకా అనేక మంది ఇతరులు కూడా స్వతంత్ర అభ్యర్థులు కానీ ఇతరులు కూడా ఈరోజు మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. 180 కోట్ల జనాభా ఉన్నటువంటి భారతదేశంలో భిన్న సంస్కృతులు, భిన్న భాషలు, భిన్న ఆలోచన విధానాలు ఉన్నటువంటి ఒక ప్రజాస్వామ్యానికి నిలయమైనటువంటి మన దేశంలో వరుసగా మూడోసారి అధికారంలో రావడము చాలా గొప్ప విషయమని సందర్భంగా మనవేస్తున్నాం. ఇదే కాకుండా ఒకరికి ఆంధ్రప్రదేశ్, మరొక ఒరిస్సా, అరుణాచల్ ప్రదేశ్లో, సిక్కింలో కూడా ఈరోజు మరి జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో స్వతంత్రంగా అరుణాచల్ ప్రదేశ్, ఒడిశాలో బీజేపీ అధికారంలో రావడము, మొదటిసారిగా ఒరిస్సాలో బీజేపీ స్వతంత్రంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని స్థాపించే పరిస్థితి రావడం ఏదైతున్నదో మంచి శుభ పరిణామమని సందర్భంగా మనవేస్తున్నాను. అరుణాచల్ ప్రదేశ్లో రెండోసారి అధికారంలో రావడం, సిక్కింలో మా ఎన్డీఏ భాగస్వామ్య పార్టీగా ఉన్నటువంటి పార్టీ అక్కడ అధికారంలో రావడము చాలా సంతోషకరమైన విషయమని సందర్భంగా మనవేస్తున్నాం. బాబు చూడరా, ఇది పూర్తిగా ఆధారరహితమైనటువంటి ముఖ్యమంత్రి గారు సొంత పార్టీలో కావచ్చు, ముఖ్యమంత్రి గారు తప్పించుకునేటువంటి ప్రయత్నం. ఏదైతే శాసనసభ ఎన్నికల్లో గెలిచినటువంటి ఆ పార్టీ ఈరోజు ఒక్కసారి గత శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఎన్నోట్లు వచ్చాయి, ఇప్పుడు ఎన్నోట్లు వచ్చాయి తీమను. కాంగ్రెస్ పార్టీ ఓట్లు ఎందుకు తగ్గినాయి? మరి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఓట్లు కూడా అనేక కాన్స్టిట్యున్సీలలో తగ్గినాయి కదా, మరి ఎందుకు తగ్గాయో చెప్పాలి ఆయన. కాబట్టి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత కూడా గత ఎన్నికల్లో వచ్చినటువంటి ఓటర్స్ ఏదైతే 6 గ్యారంటీల కార్డు ఇచ్చి చూడయ్యా చెప్తారా, అది 6 గ్యారంటీలు ఇచ్చి ఈరోజు ప్రజలను ఆ రోజు మభ్యపెట్టారు. ఈరోజు అన్ని వర్గాల రైతులకు కావచ్చు, మహిళలకు కావచ్చు, యువకులకు కావచ్చు, అందరికీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం యొక్క దారుణమైనటువంటి పరిపాలన అర్థమవుతా ఉంది. కాబట్టి కాంగ్రెస్ను సమర్థించినటువంటి వాళ్ళు కూడా ఓటేస్తున్నారు. అంటే కాంగ్రెస్ పార్టీ కూడా మమ్మల్ని సమర్థిస్తుందని అడుగుతా ఉంది. అయితే 8 కలిసి గత శాసనసభ ఎన్నికల్లో 8 గెలిచాము, పార్లమెంట్ ఎన్నికల్లో 8 గెలిచాము, వచ్చే శాసనసభ ఎన్నికల్లో 88 అసెంబ్లీ స్థానాల్లో గెలుస్తాం. నా కాన్స్టిట్యున్సీ కాదు అది, కాదు అది మల్కాజిగిరికి వస్తుంది. మా సీటు కాదు కదా అది, మేము ఓడిపోలేదు. బీజేపీ సీటు కాదు అది, బీఆర్ఎస్ సీటు కాంగ్రెస్ గెలిచింది. బీజేపీ సీటు కాదు అది, సిట్టింగ్ సీటు కాదు అది. రామందిరం రాజకీయ అంశం కాదు కదా. మేము దేశంలో అనేక రకాలుగా సంక్షేమ కార్యక్రమం అమలు చేశాము, ఒక నీతివంతమైనటువంటి పాలన ఇచ్చాము, దేశాన్ని ప్రపంచవ్యాప్తంగా గౌరవం పెంచేటువంటి ప్రయత్నం చేశాము.
అనేక రకాల మౌలిక వసతులు కల్పించాము. ఎన్నడూ లేని విధంగా ఈరోజు దేశ గౌరవాన్ని పెంచే విధంగా ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి ఈరోజు ప్రజలు రామమందిరం ఒక అంశం తప్పు కాదన్నాను, కానీ అదొకటే కాదు కదా. కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో లోక్సభలో మంచి విజయం సాధించారు. సో కిషన్ రెడ్డి పాత్ర పార్టీలో ఉంటుందా లేకుంటే ప్రభుత్వంలో ఉంటుందా? పార్టీలో ఎప్పుడు ఉంటుంది, పార్టీలో ఎప్పుడు ఉంటాం. మేము ప్రభుత్వంలో ఉన్నా లేకున్నా పార్టీయే మా శ్వాస, పార్టీయే మాకు మరి లక్ష్యం. కాబట్టి పార్టీ కోసమే పనిచేస్తాం, ప్రభుత్వంలో ఉన్నా లేకున్నా. కిషన్ రెడ్డి జాతీయ అధ్యక్షుడు అవుతారు అనేటువంటి ఒక ఆలోచన ఉంటుంది. నిజంగా నా మీద ఏమైనా కోపం ఉందా మీకు? రాష్ట్రం నుంచి ఇప్పుడు రాబోయే ప్రభుత్వంలో తెలంగాణ నుంచి 3-4 కేంద్ర మంత్రులు వస్తాయని ప్రధానంగా జరుగుతుంది. అయితే ఎంతమంది అంటే ఆ లిస్టు ఎవరైనా ఇప్పటికీ ఏమైనా మీరు గుర్తించారా? అట్లా అవకాశం ఉందా? అది ప్రధానమంత్రి గారిని అడగాల్సిన ప్రశ్న మీరు నన్ను అడుగుతున్నారు. సార్, ఇప్పుడు ప్రధానంగా కాంగ్రెస్ చెప్పేది మీరు తగినన్ని నిధులు తీసుకురాలేదు, తెలంగాణ డెవలప్మెంట్ చేయలేదు. సో క్యాబినెట్ అయినా ఆ మేరకు సముచిత ప్రాధాన్యత గౌరవం ఇచ్చారని దక్కుతుందా? గతంలో తెలంగాణకు 3 క్యాబినెట్ మినిస్ట్రీస్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం, గుర్తుపెట్టుకోవాలి. 3 క్యాబినెట్ మినిస్ట్రీస్ తెలంగాణకి ఇచ్చింది, తక్కువ ఇవ్వాలి. ఎవరైనా సరే 3 వచ్చినాయి కదండి, 3 మినిస్ట్రీస్ వచ్చినాయి. కాబట్టి రాధానేత్ర అనుకుంటారు. అదేవిధంగా నిర్మలా సీతారామన్ గారు మన తెలంగాణ బిడ్డని, ఆమె ఆర్థిక శాఖ మంత్రి ఉన్నారు. మీకు కూడా వ్యక్తిగతంగా ఎన్నికల్లో మేము విజయం సాధించడంలో విలేకరులుగా, అదేవిధంగా మాకు ఒక టీవీ లేనప్పటికీ కూడా, ఒక ఛానల్, ఒక పత్రిక లేనప్పటికీ కూడా మీరందరూ ఎంతో సహాయ సహకారాలు అందించి, ప్రోత్సహించి, వెన్ను తట్టి తెలంగాణలో భారతీయ జనతా పార్టీని ముందుకు నడిపించడంలో కూడా మీరు కూడా సహాయ సహకారాలు అందించారు. అధికారపూర్వకంగా మీ అందరికీ పేరు పేరున నేను కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. నువ్వేమని అనుకో. ఇవన్నీ సౌండ్ వస్తుంది, నేను చెప్పాలి చూసుకోరా. సౌండ్ వస్తుంది.